సరే ఇప్పుడు మీరు చాలామంది యాస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తుంటారు. మీ దగ్గర కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అచీవ్ అయినాక కూడా వచ్చి మీతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎంత శాతం వాళ్ళు ఇది చేస్తారు సార్? ఒక 100% ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 95 నుంచి 95 వరకు 90 నుంచి 95 వరకు వస్తారా? 95 నుంచి 99 వరకు ఎక్కువ మంది వస్తుంటారు? 95 క్రాస్ కావడం చాలా కష్టం. బట్ 95 మాత్రం 95% ఆఫ్ ఆస్పిరెంట్స్ రీచ్ అవుతారు. ఎందుకు అనంటే సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం సక్సెస్ అయ్యిండు అనంటే ఖచ్చితంగా సీరియస్ ఆస్పిరెంటే. సో సీరియస్ ఆస్పిరెంట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నిత్యం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, హిందూ పేపర్ కానీ, ఒక ప్రామాణికమైన న్యూస్ పేపర్ కానీ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అంత స్కోర్ చేయలేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ సక్సెస్. సో సక్సెస్ అనేది రాదు, 80% రాదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ చాలా ఎక్కువ. సో ఈ నేపథ్యంలో అది 95% స్కోర్ చేసుకున్నవాడే సక్సెస్ అవుతాడు. ఎందుకు అంటే మిగతా సబ్జెక్టులు మారవు. ఈ రోజుల్లో మనకేంటంటే ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి, మంచి బుక్స్ అందుబాటులో ఏ సబ్జెక్ట్ తీసుకోండి, ఒక 2-3 సార్లు చదివేసే ఉంటారు. అంటే మ్యాక్సిమం జనరల్ స్టడీస్లో, మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్లో అందరూ ఒకే స్టేజ్ పైన ఉంటారు. వాళ్ళ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒకే దగ్గర ఉంది. సో మరి ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే కరెంట్ అఫైర్స్లో. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రాబ్లం ఏంటనంటే మనకు జరిగిన ఈవెంట్ జరిగినట్టుగా వందల కొద్ది వెబ్సైట్స్ ఇస్తున్నాయి. కానీ ఎగ్జామినేషన్కి ఏది ఇంపార్టెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఏం చదువుతూ ఉన్నాము అని చెప్పి 1000 అంశాలు చదివిన అనుకోండి, అందులో 10 క్వశ్చన్లే వస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నట్టు. 100 అంశాలు చదివి అందులోంచి 20 వస్తే సక్సెస్ రేట్ ఎక్కువ. అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఏది వస్తుంది ఏది రాదు అన్నది ఆస్పిరెంట్ అంచనా వేయగలగాలి. అంచనా అది పర్ఫెక్ట్ చేయగలిగే ఫ్యాకల్టీస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ లైక్ 1-2 సార్లు గమనించుకొని ఖచ్చితంగా ఇది స్ట్రైక్ వచ్చే క్వశ్చన్ అనుకుంటేనే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో అందుకే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సరే మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టూల్స్ ఏమైనా ఉన్నాయా మీ ఆస్పిరెంట్స్కి ట్రైన్ చేయడానికి, డ్రిల్ చేయడానికి? అంటే మాక్ టెస్ట్లు కానీ ఇంకేదైనా ఒక పద్ధతిలో ఓన్లీ కరెంట్ అఫైర్స్ని సడన్గా టెస్ట్ చేసి చూద్దాం అట్లా? మాక్ టెస్ట్లు ఉంటాయి, రెగ్యులర్గా మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో అందరిలాగా కాకుండా క్వశ్చన్స్ వేసి యూట్యూబ్లో ఆస్పిరెంట్స్ తోటి ఆన్సర్స్ తెప్పించి తర్వాత ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అదొక సిస్టమ్ ఉంటుంది. రెండోది కరెంట్ అఫైర్స్ని కూడా ఒక సబ్జెక్ట్గానే కన్సిడర్ చేసి అది ఈజీగా నేర్చుకోవడం కోసం కూడా ఒక ప్రత్యేకంగా అసలు టీచ్ చేసేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జపాన్ దేశంలో ఈరోజు ఒక ఈవెంట్ జరిగింది, రేపు ఒకటి జరిగింది, మళ్ళీ 10 రోజుల తర్వాత ఒకటి జరిగింది, మళ్ళీ 20 రోజుల తర్వాత ఒకటి జరిగింది, ఇట్లా జరిగింది. సో ఏ రోజు ఆ రోజు చదువుకుంటూ పోతారు ఆస్పిరెంట్స్. సో ఆ పొంతన అనేది ఒక్కొక్కసారి దెబ్బతింటుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఒక 6 నెలలు అసలు జపాన్ దేశంలో 6 నెలల్లో ఏం జరిగింది మొత్తం ఒకే చోట, లేదా అమెరికా గడిచిన 6 నెలల్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుంది, సో ఎవరెవరిపైన సుంకాలు వేసాడు, వాళ్ళ దేశ ఫెడరల్ కోర్టు ఆ సుంకాలపైన ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, మొత్తం అమెరికా 6 నెలల అమెరికా మీ కళ్ళ ముందు ఉంటుంది. సో ఆ విధంగా మనం స్పెసిఫిక్గా ఒక ఈవెంట్కి సంబంధించిన అంశాలు, న్యాయ వ్యవస్థ గడిచిన 3-4 నెలల్లో ఆర్టికల్ 21 పైన ఏమేమి జడ్జిమెంట్ ఇచ్చింది. రీసెంట్గా మనకు మొన్న లాస్ట్ మంత్ ఆర్టికల్ 21ని బేస్ చేసుకొని 4 జడ్జిమెంట్లు ఇచ్చింది. అవి వేరు టైంలో కాకుండా ఒకేసారి చదువుకోవాలి. ఎగ్జామినర్ కూడా అదే కోరుతూ ఉన్నాడు, ఆస్పిరెంట్ని ఈవెంట్ జరిగినప్పుడు జరిగినట్టు కాదు, ఆ ఈవెంట్స్ మధ్య ఉండే పొంతనను నువ్వు పరిశీలించుకోవాలి అనే మనకు చెప్తా ఉన్నాడు. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ అంశాన్ని పరిశీలించుకోవాలి. లైక్ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు యుఎన్డిపి ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఈ వెస్ట్ ఏసియా క్రైసిస్ వల్ల భారతదేశంలో పేదల సంఖ్య 25 లక్షలు పెరుగుతుంది అని చెప్పింది. అది ఇచ్చిన 2 రోజులకే వరల్డ్ బ్యాంక్ ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అదేమని చెప్పింది, భారతదేశంలో పేదరికం నుంచి బయటికి వస్తున్నారు కానీ వాళ్ళు నిలకడగా ఉండడం లేదు, మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. పేదరికం నుంచి బయటికి రాగానే గవర్నమెంట్ లెక్క కడుతుంది, వీళ్ళు పావర్టీ, అవుట్ ఆఫ్ పావర్టీ, భారతదేశంలో పావర్టీ తగ్గింది అంటున్నారు. ఆ లెక్క అయిపోయేలోపు మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నారు, అప్పుడు లెక్క పెట్టడం లేదు. కాబట్టి పావర్టీ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పింది. అంటే ఈ 2 అంశాలు పావర్టీ పైనే వచ్చినాయి. అంటే ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది, యుద్ధాల వల్ల పేదరికంపై ప్రభావం ఏంటి, ఇవన్నీ మీరు పొంతన చేసుకొని చదవాలి. అంటే ఇక్కడ ఆ ఈవెంట్ కాకుండా పావర్టీ అనేది ఒక అంశాన్ని తీసుకొని రెండింటిని కలుపుకోవాలి. సో ఆ విధంగా కోఆర్డినేటెడ్ మనకు ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆస్పిరెంట్కి అంత టైం ఉండదు, అదర్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ అండ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ తోటి వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే ఒక 5 స్టెప్ ప్రాసెస్ చెప్పండి సార్. ఖచ్చితంగా ఇవి చేయాలి
ఇవి చేస్తే మీకు 95% వరకు మీరు అచీవ్ చేయొచ్చు అని పొద్దున లేసి ఇన్ని గంటలు చదవాలి, ఈ టాపిక్స్ని రివైజ్ చేసుకోవాలి, అట్లా ఉంటాయి కదా సార్, అవి చెప్పండి సార్ ఒక 5 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్పిరెంట్ ఒక కరెక్ట్ టైం స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. అది వాళ్ళ కంఫర్టబుల్. ఎర్లీ మార్నింగే పెట్టుకోవాలి, నైట్ పెట్టుకోకూడదు, అట్లాంటి రూల్స్ ఏం లేవు. వాళ్ళు ఏ జోన్లో కంఫర్ట్ ఫీల్ అవుతారో ఆ కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి సోర్స్ ఎంపిక. ఒక సోర్స్ని ఎంపిక చేసుకున్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. నేను అన్ని రకాల సోర్సులను చదువుతాను అని కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ, లేదు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తూ ఉన్నాయి. ఏదో ఒక వెబ్సైట్ ఎంపిక చేసుకొని ఆ వెబ్సైట్లో ఉండే కంటెంట్ అంతా 10 సార్లు చదవాలి, కానీ అదొక్కటే చదువుకోవాలి. అండ్ ఇదొక 2 స్టెప్. మూడోది వచ్చేసి మనకి క్లాసిఫై చేయగలగాలి. సో నేను ఇంతకుముందు చెప్పినాను, ఏ రోజు ఈవెంట్ ఆ రోజు జరిగింది సేకరించుకోకుండా, ఒక ఈవెంట్ జరిగినప్పుడు గడిచిన 6 నెలల సంవత్సరంలో అదే ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పిన పేదరికం అన్న డెఫినేషన్ అనమాట. సో పావర్టీకి సంబంధించి ఎవరి రిపోర్టు వాళ్ళకి కాకుండా రెండింటిని కలిపి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది రాగానే అది స్పృహలోకి రావాలి. ప్రతిరోజు మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే అరే ఈ ఈవెంట్ గతంలో ఇట్లా వచ్చింది అని చెప్పి మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పొంతన అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి జనరల్ స్టడీస్కి ఏ విధంగా వెళ్ళగలము, జనరల్ స్టడీస్లో దాన్ని ఏ విధంగా లింక్ చేయగలం, సో అదొకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ జనరల్ స్టడీస్ మాత్రమే కాకుండా జనరల్ నాలెడ్జ్, సో జనరల్ నాలెడ్జ్ని కూడా కవర్ చేసుకుంటూ, అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ స్పెసిఫిక్గా ఏమైనా ప్రత్యేకమైన కరెంట్ అఫైర్స్ పేర్కొన్నారా అంటే, మనం గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు రీజనల్ అని చెప్తాడు, సో ప్రాంతీయ అంశాలు అవన్నిటిని కూడా కంపల్సరీ చదువుకోవాల్సి ఉంటుంది. అదే యూపీఎస్సీకి అయితే మనకు రీజనల్ ఏముండదు, ఇంటర్నేషనల్, నేషనల్ అనేవి ఉంటాయి. సో మనకు ఇంటర్నేషనల్, నేషనల్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ డిసాస్టర్ మేనేజ్మెంట్, సో ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా విడివిడిగా ప్రిపేర్ అవుతూ విడివిడిగా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ పొంతన అనేది ఆస్పిరెంట్కి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కొహరెన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళ నోట్స్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు తీసి వచ్చి చెప్పారు మా వ్యూవర్స్కి. సో ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో సార్ రాజేంద్ర శర్మ గారు చెప్పిన విషయాలు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి. మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్కి ఇంత టైం అని పెట్టుకొని దాన్ని తూచా తప్పకుండా 4 అవర్స్ సార్ ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ మీకు ఏదైతే సోర్స్ మొత్తం మెటీరియల్ సంబంధించిన సోర్స్ ఏదో ఒక్కదాని మీదనే డిపెండ్ అయ్యి రిపీటెడ్గా దాన్ని రివైజ్ చేసుకోవడం. సో మీరు ఏదైతే ఈ జనరల్ స్టడీస్ లేకపోతే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇవన్నిటిని కూడా కరెక్ట్గా ఏవైతే ఈ పద్ధతులు ఉన్నాయో ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ కోరిలేషన్ ఖచ్చితంగా అవసరం అంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పద్ధతులన్నీ వాడు పాటించి వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఆ ఆస్పిరెంట్ కంపల్సరీ ఆ కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా 95% వాళ్ళు సాధించవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎడ్యుకేషన్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరో వీడియోలో ఇంకా మరో ఎగ్జామ్ గురించి, మరొక ఎడ్యుకేషన్ ఇష్యూ గురించి మీ ముందుకు వస్తాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.